హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ న్యూస్‌కి అందరికీ స్వాగతం. గుడ్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఈ న్యూస్ అయితే చేస్తున్నాం అనమాట. సో, తెలిసిందే మన దగ్గర దగ్గర మన ఛానల్‌లో టెక్ న్యూస్ చేసి దాదాపుగా 2 వారాలు అయిపోతున్నట్టుంది. అంతే 13, 14 రోజుల నుంచి మనం టెక్ న్యూస్ అయితే చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే అస్సల రెస్ట్ అనేది లేదు. సో, నా పర్సనల్ వర్క్ చూసుకోవాలి. అలాగే ఛానల్‌లో కూడా మనం వీడియోస్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే వరుసగా అన్బాక్స్‌లు ఎక్కువైపోయినాయి. అన్బాక్సులు చేయాలి, మళ్ళీ వాటిని వాడాలి, మళ్ళీ ఫుల్‌గా మనం దాన్ని వీడియో చేయాలి. ఇయన్నీ అంటే మనం అసలే సోలో మ్యాను. సో, దీంతో వల్ల కుదరలేదు. అందువల్ల టెక్ న్యూస్ అయితే కవర్ చేయలేకపోయాం. సో, ఇక ఈరోజు మనం టెక్ న్యూస్‌కైతే వెళ్ళిపోదాం. అందులోనే ఎర్లీ మార్నింగ్ ఎందుకు పెడుతున్నానంటే కొంచెం వ్యూస్ ఏమైనా కవర్ అవుతాయి. సో, చాలా కాలం తర్వాత పెడుతున్నాం కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే న్యూస్ చేస్తున్నాను. సో, మొదటి నుంచి చూస్తే మనకి మోటరోలా నుండి మోటరోలా ఎడ్జ్ 50 లైన్‌లో మళ్ళీ మరో మొబైల్‌ని అయితే తీసుకొచ్చింది. ఎడ్జ్ 50నే తీసుకొచ్చింది. ఆల్రెడీ ఎడ్జ్ 50 ప్రో లాంచ్ చేసింది. ఎడ్జ్ 50 ప్రో, ఎడ్జ్ 50 ఫ్యూజన్ తీసుకొచ్చింది. తర్వాత ఎడ్జ్ 50 అల్ట్రా అనుకుంటా. సో, ఆ మొబైల్ అయితే తెచ్చింది. మొత్తం 3 మొబైల్స్‌ని అయితే తీసుకొచ్చింది. నాకు అన్ని మొబైల్స్ బానే అనిపించింది గానీ, అల్ట్రానే ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో, ఇప్పుడు మనకి ఎడ్జ్ 50 మొబైల్‌ని అయితే తీసుకొచ్చింది. ఇదైతే మాత్రం కొంచెం టెంప్ట్ చేసే ప్రైస్‌లోనే మొబైల్‌ని అయితే తీసుకొచ్చింది. తెలిసిందేగా మోటరోలా అంటే మామూలు టెంప్టింగ్‌గా ఉండదు. వీళ్ళు తీసుకొచ్చే ప్రైజెస్ అలాంటి ప్రైజెస్‌లో తీసుకొస్తారు. టెంప్టింగ్ అంటే ఇక్కడ మనకి స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్ తీసుకురావడమే టెంప్టింగ్ అనమాట. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఈ మొబైల్‌లోని డిస్‌ప్లే మనకి 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్‌తో పిఓఎల్ఈడీ డిస్‌ప్లే అయితే ఉంటుంది. 120 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది సోనీ లైట్ 700 అనుకుంటా. ఆ సెన్సార్ అయితే యూజ్ చేశారు. సెకండరీ కెమెరా 10 మెగాపిక్సెల్. ఇది మనకి టెలిఫోటో సెన్సార్ 3x ఆప్టికల్ జూమ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. థర్డ్ కెమెరా 13 మెగాపిక్సెల్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 ఎంహెచ్ బ్యాటరీతో 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఈ మొబైల్ చేస్తుంది. IP68 రేటింగ్ ఉంది. ఈ మొబైల్‌లో మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ కూడా అయితే తీసుకొచ్చారు. మొబైల్ కింద పడిన పొరపాటున సో బ్రేక్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా అయితే ఉంటుందన్నమాట. మొబైల్ ప్రైస్ కూడా మనకి 8GB 256GB వేరియంటు సింగిల్ వేరియంట్ తెచ్చినట్టున్నారు. రూ. 27,999 ప్రైస్ పెట్టారు. దాదాపుగా రూ. 28,000 ఆఫర్‌లో కలిపి మీకు 26 ఏమో 27కో ఏమో వస్తుంది మొత్తానికి. అయితే ఈ మొబైల్ మనకు చూస్తే అక్కడ ఎడ్జ్ 50 ప్రోకి అలాగే ఇటు ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కి మధ్యలో ఏదైతే ఈ ప్రైస్ సెగ్మెంట్ ఉందో దీన్ని కవర్ చేయడం కోసం ఈ మొబైల్‌ని తీసుకొచ్చారని చెప్పి క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్యూజన్ ఇప్పుడు మనకి 24,000, 23,000 ఉంది. ఎడ్జ్ 50 ప్రో వచ్చేసరికి దగ్గర దగ్గర దాదాపుగా రూ. 30,000 ప్రైస్ ఉన్నట్టుంది. దాని మధ్యలో కవర్ చేస్తూ ఈ మొబైల్‌ని తెచ్చారు. మొబైల్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది స్పెసిఫికేషన్ వైస్‌గా చూస్తే. కాకపోతే 2 డ్రాబ్యాక్‌లు నాకు బాగా కనపడ్డాయి. ఒకటోసరికి స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 ఇది 2022 మే నెలలో అనుకుంటా మేబీ అప్పుడు లాంచ్ చేశారు. అంటే 2 ఇయర్స్ అయిపోతుంది ఈ ప్రాసెసర్ వచ్చి. ఆ ప్రాసెసర్‌తో ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొచ్చారు. కనీసం 7S జనరేషన్ 2 ఇలా ఈ ప్రాసెసర్ అనేది తీసుకురావాల్సింది. అదొకటి. మరో డ్రాబ్యాక్ అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఈళ్ళ కక్కుర్తనమాట. అదే యూఎఫ్ఎస్ 2.2తో తీసుకొచ్చారు. 3.1 అయినా తీసుకురావాలి. బట్ తెలిసిందేగా. అయినప్పటికీ మంచి ప్రైస్‌లో అయితే మాత్రం మొబైల్‌ని తీసుకొచ్చారు. మీ బడ్జెట్ ఆ రేంజ్‌లో ఉంటే మాత్రం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి పోకో M6 ప్లస్ లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి 6.79 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లే అయితే ఈ మొబైల్‌కి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్‌లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్, 5030 ఎంహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 8GB 128GB వేరియంట్ రూ. 14,499 ప్రైస్ పెట్టారు. బ్యాంక్ ఆఫర్ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ అలాగే ఎస్‌బీఐ కార్డ్ యూజ్ చేసి మనం పర్చేజ్ చేస్తే అప్ టు రూ. 1,000 వరకు మీకు తగ్గుతుంది. ఎక్స్‌చేంజ్ బోనస్ ఇంకో రూ. 1,000 అయితే ఇస్తున్నారు. మనకి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి ఈ మొబైల్‌ని అయితే సేల్‌కి తీసుకొస్తున్నారు. ఆ ప్రైస్‌లో చూస్తే మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అలా అని చెప్పి ఇదేమి మరి తీసేసే మొబైల్ కూడా కాదు. తీసుకోవచ్చు. ఆ ప్రైస్‌కి ఓకే ప్రైస్ అనమాట అది. దానికన్నా మీరు ఇంకొంచెం నన్నడిగితే ఇంకొక 1,500 ఏమో ఎక్స్‌ట్రా ఏసుకుంటే రూ. 15,000 మనకి లావా బ్లెజ్ ఎక్స్ అని చెప్పి కర్వ్డ్ డిస్‌ప్లేతో మొబైల్ వస్తుంది. ఒకవేళ కర్వ్డ్ డిస్‌ప్లే మొబైల్ కావాలంటే దానికి వెళ్ళిపోమంటాను. శుభ్రంగా మనకి AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇక అలాగే పోకో బడ్స్ X1 కూడా అయితే తీసుకొచ్చింది. 12.4 డైనమిక్ డ్రైవర్‌తో అయితే వస్తాయి. 40 డెసిబెల్ మనకి హైబ్రిడ్ ఏఎన్సీ సపోర్ట్ అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుందనమాట. IP54 రేటింగ్ ఉంటుంది. 36 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైమ్ ఇస్తుందంట కేస్‌తో కలిపి. బ్లూటూత్ 5.3తో అయితే ఇవి వస్తాయి. 1,700 ప్రైస్ అయితే పెట్టారు. సో, మీరు రూ. 2,000 లోపు ఏదైనా బడ్స్ చూస్తుంటే ఒక లుక్ వేయడమే. ఏఎన్సీ సపోర్ట్ ఉంది కాబట్టి. అలాగే మీకు ఎన్వాల్వ్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. మీరు మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందనమాట ఫోన్ కాల్స్‌లో. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఆగస్టు 13వ తారీఖునైతే లాంచ్ చేయబోతున్నారు. ఇప్పుడు ఈ మొబైల్‌కి సంబంధించిన
ప్రైజెస్ అయితే రివీల్ చేశారనమాట. అలాగే ఈ మొబైల్‌లోని కొన్ని ఫీచర్స్‌ని కూడా వీళ్ళు రివీల్ చేశారు. మొబైల్ డిజైన్ కూడా ఎలా ఉంటుందనేది ఆల్రెడీ మనకి రివీల్ అయింది. అయితే ఈ మొబైల్ మనకి 256 జీబీ వేరియంట్ ప్రైస్ రూ. 1,50,000 ఉండబోతుందంట. యూఎస్ డాలర్స్‌లో అయితే బయటకొచ్చింది. 512 జీబీ వేరియంట్ ప్రైస్ చూస్తే రూ. 1,60,000 దగ్గర దగ్గర ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇందులో మనకి ఔట్ సైడ్ డిస్‌ప్లే ఏదైతే ఉంటుందో అది 6.3 ఇంచెస్ ఉంటుంది. ఇన్‌సైడ్ డిస్‌ప్లే మనకి 8 ఇంచెస్ అయితే ఉండబోతుంది. అలాగే ఏఐ ఫీచర్స్‌కి సంబంధించి వీళ్ళైతే రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో X200 వివో నుండి వచ్చే ఫ్లాగ్‌షిప్ మొబైల్ అనమాట. సో, ఈ మొబైల్‌కి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అయితే బయటకొచ్చినియి. అంటే ఎలా ఉంటది మొబైల్ డిజైన్ అనేది తెలుస్తుంది. రైట్ సైడ్ మనకి సర్క్యులర్ షేప్ కెమెరా మోడ్యూల్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అయితే రాబోతుందట. 3 కెమెరాలు మనకి 50 మెగా పిక్సెల్ అయితే ఉండబోతున్నాయని ఇంతకుముందు మనకి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇది మనకి ఫ్లాట్ డిస్‌ప్లేతో అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడంటే కర్వ్ డిస్‌ప్లేస్ వస్తున్నాయి కదా! అయన్నీ తీసి పక్కన పడేసి వీళ్ళు ఫ్లాట్ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. అంటే అక్కడ సామ్‌సంగ్ S24 అలాగే ఐఫోన్ 15 ఇప్పుడు రాబోతున్న 16 గాని మొబైల్స్ ఉన్నాయి కదా! సో, వాటికి దగ్గరలో అంటే వాటికి కాంపిటీటర్ లాగో లేపోతే వాటి రేంజ్‌లో ఈ మొబైల్‌ని తీసుకొచ్చే ఆలోచనలో వీళ్ళు ఉన్నారని చెప్పి అర్థమవుతుంది. డిస్‌ప్లే సైజ్ కూడా 6.4 ఇంచ్ గాని లేకపోతే 6.5 ఇంచ్ గాని ఉంటుంది అంటున్నారు. ఇంతకుముందున్న లీక్స్ ప్రకారం 6.78 ఇంచెస్ అయితే ఉండొచ్చన్నారు మరి. మేబీ ఇందుట్లో మనకి X200 అంటే ఇందులో మళ్ళీ 200 ప్రో కూడా తీసుకురావచ్చు. సో, దాని అంటే అది దీని మీద కొంచెం పెద్దగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. సో, ఇది ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి తీసుకొచ్చే లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసరు. మనకి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో ఇది పోటీ పడే ప్రాసెసర్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 ఇది టెక్నో నుంచి రాబోయే రెండో ఫోల్డింగ్ మొబైల్ అనమాట. సో, ఈ మొబైల్ ఇప్పుడు మనకి గూగుల్ కాన్సోల్‌లో అలాగే టీయూవీ ఈ సర్టిఫికేషన్ సైట్స్‌లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్‌లో కూడా మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్టు తెలుస్తుంది. అంటే క్లాకింగ్ స్పీడ్స్ బయటకొచ్చినియి. దీని ప్రకారం కాలిక్యులేట్ చూస్తే ఇది మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంది కదా! 9000 ప్లస్ ప్రాసెసర్ అదే ప్రాసెసర్‌తో తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు ఆల్రెడీ ఫాంటమ్ వి ఫోల్డ్‌లో వాడారు. అదే ప్రాసెసర్‌ని మళ్ళీ తీసుకొస్తున్న ఇంకో ఫోల్డింగ్ మొబైల్‌లో కూడా అయితే వాడబోతున్నారు. ఇలా తీసుకొచ్చి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అప్‌గ్రేడ్ చేసామని చెప్పాలనుకుంటే ప్రాసెసర్ చేంజ్ చేయాలి. మరి ఎందుకో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు చాలా వరకు. కాకపోతే బ్యాటరీ వచ్చేసరికి 5610 ఎంహెచ్ బ్యాటరీ. నాకు తెలిసి ఫోల్డింగ్ మొబైల్స్‌లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ అనుకుంటా. అంటే డ్యుయల్ సెల్స్‌తో వస్తుంది. ఒక సైడ్ ఒక హాఫ్ బ్యాటరీ ఇంకో వైపు హాఫ్ బ్యాటరీ ఉంటుంది. సో, అలాగైతే తీసుకురాబోతున్నారు. లాస్ట్ టైమ్ వీళ్ళు తీసుకొచ్చిన ఫాంటమ్ ఇప్పుడు మనకి రూ. 69,999 ఏమో లాంచ్ చేశారు. మేబీ అదే ప్రైస్‌లో ఈ మొబైల్ కూడా మార్కెట్‌లోకి తీసుకురావచ్చు. యాక్చువల్‌గా టెక్నో మనకి ఫోల్డింగ్ మొబైల్స్ తక్కువ ప్రైస్‌లోనే తెస్తుంది. కాకపోతే చాలామంది జనాలకి టెక్నో అంటే తెలియకపోవడం ఒక విషయం అయితే, మరోటి ఏంటంటే సర్వీస్ ఎలా ఉంటుంది అనే భయంతో ఫోల్డింగ్ మొబైల్స్ జోలికి ఎళ్ళడమే చాలా తక్కువ వెళ్తారు. తొందరగా డ్యామేజ్ అవుతాయని చెప్పి. తెలిసిందేలే మనం ఫోల్డింగ్ ఓపెన్ చేసి చేసినా కొన్నిసార్లు చాలా తొందరగానే డ్యామేజ్ అయితే మూట కట్టుకుంటాయి. అలాంటి సిట్యుయేషన్‌లో టెక్నో లాంటి బ్రాండ్‌కి 70,000 పెట్టినా సరే, అది ఏమైనా రేపు పొద్దున ప్రాబ్లమ్ వస్తే ఎందుకొచ్చిందిలే అని చెప్పేసి చాలామంది కొంచెం దూరంగా ఉంటూ ఉంటారు. సో, ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి వన్ ప్లస్ బడ్స్ ప్రో 3 వీటికి సంబంధించిన డిజైన్ అయితే బయటకొచ్చిందనమాట. డిజైన్ పరంగా చూస్తే మ్యాట్ ఫినిష్‌తో రాబోతుంది. మేబీ చూస్తుంటే మనకి వ్యాగన్ లెదర్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఏమైనా వాడబోతున్నట్టున్నారు. సో, చూడడానికైతే అలాగే ఉంది. ఇక లోపల మనకు బడ్స్ ఏవైతే ఉంటాయో గ్లాసీ ఫినిష్‌లో అయితే తీసుకురాబోతున్నారు. నన్నడిగితే ఈ కేసులు ఎలాగే మ్యాట్ ఫినిష్‌తో తీసుకొస్తే బెటరు. ఎక్కువ స్క్రాచెస్ పడవు. అలాగే మన ఫింగర్స్‌ని కూడా అట్రాక్ట్ చేయవు. గ్లాసీ ఫినిష్‌తో తీసుకొస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. రియల్‌మీ గ్లాసీ ఫినిష్‌తో తీసుకొస్తది. అవి ఉత్తిన ఫింగర్స్‌ని అయితే అట్రాక్ట్ చేస్తుంటాయి. ఇక ఈ బడ్స్ మనకి 2 కలర్ వేరియంట్స్‌లో అయితే రాబోతున్నాయంట. మిడ్‌నైట్ ఓపస్, మిడ్‌నైట్ మోప్స్ ఇంకోటి లూనర్ రేడియాన్స్ అనే కలర్స్‌లో అయితే రాబోతున్నాయి. 50 డెసిబెల్ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్ చార్జ్ చేసామంటే 5 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తాయంట. 11 ఎంఎం వోఫర్ అలాగే 6 ఎంఎం స్పీకర్‌తో ఇవైతే వస్తాయి. అంటే డ్యూయల్ డ్రైవర్ అయితే మనకి ఈచ్ వన్ బర్డ్‌లో అయితే ఉంటాయి. 94 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ బ్లూటూత్ 5.4తో అయితే ఈ బడ్స్‌ని తీసుకురాబోతున్నట్టుగా ఈ బడ్స్‌కి సంబంధించిన లీక్స్ అయితే బయటకొచ్చినియి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ 15 ప్రో, 14 ప్రోకి సక్సెసర్ అనమాట. ఈ మొబైల్‌లో మనకి బ్యాటరీ అనేది 6000 ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉండబోతుందంట. అంటే లాస్ట్ టైమ్ వీళ్ళు తీసుకొచ్చిన 14 ప్రోతో కంపేర్ చేస్తే బ్యాటరీ అనేది దాదాపుగా 1200 అనుకుంటా 1100 ఎంహెచ్‌నైతే పెంచారు. అంటే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. అంతకుముందు మనకి 4880 ఎంహెచ్ బ్యాటరీతో తెచ్చారు. వెయిట్ చూస్తే 230 గ్రామ్స్ మనకి దగ్గర దగ్గర వెయిట్ ఉండేదనమాట 14 ప్రో చూస్తే. బట్ ఈసారి తీసుకురాబోయే ఈ 15 ప్రోలో బ్యాటరీ పెంచినప్పటికీ వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ అనేది 14 ప్రోతో కంపేర్ చేస్తే ఇంకా తక్కువగానే ఉంటుందని చెప్పి మన ఐరన్ మ్యాన్ అయితే చెప్తున్నాడు. అండర్ 210 గ్రామ్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ M05 అలాగే F05 ఎం సిరీస్ అయినా, ఎఫ్ సిరీస్ అయినా ఇవి కూడా ఈ మధ్య కాలంలో ఆనిముత్యాలు. యాక్చువల్‌గా సామ్సంగ్ ఎం సిరీస్ అండ్ ఎఫ్ సిరీస్‌ని ఆన్‌లైన్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చేది. ఇప్పుడు వీళ్ళు వీటిని కూడా ఆఫ్‌లైన్‌లో అమ్ముతున్నారు గదా! అప్పటి నుంచి వీళ్ళకి ఇంకా
ఎక్కేసినాయి కళ్ళు పైకెక్కేసినాయి. అప్పటి నుంచి వీటి ప్రైజెస్ కూడా ఏ సీరీస్‌కి తగ్గకుండా తీసుకొచ్చేస్తున్నారు. అయితే ఈ మొబైల్స్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో అయితే స్పాట్ అయినాయి. 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లేతో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయంట. 5000 ఎంహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండబోతున్నాయి. అండర్ 10,000లో అలాగే ఈ మొబైల్‌ని తీసుకురావచ్చు. మరి ప్రాసెసర్ ఏం వాడతారంటే మేబీ ఎక్సినోస్ గాని, మీడియాటెక్ ప్రాసెసర్ గాని వాడే అవకాశం అయితే మాక్సిమం ఎక్సినోస్ వాడేస్తారు వీళ్ళు. ఎందుకంటే ప్రైస్ కటింగ్ వాళ్ళ ప్రాసెసర్‌లే కాబట్టి వాడేసే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఐఫోన్ 16 సీరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 16 సీరీస్ కాదు ఐఫోన్ 16 వీటికి సంబంధించిన డమ్మీస్ అయితే బయటకొచ్చినాయి. దీని ప్రకారం బ్యాక్ సైడ్ మనకి కెమెరా మోడ్యూల్ ఎలా ఉండబోతుందనేది కనిపిస్తుంది. ఇదేం కొత్త సెటప్ అయితే కాదు. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన సెటపే మళ్ళీ తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కెమెరా సెటప్ చూస్తుంటే నాకు నథింగ్ ఫోన్లు గుర్తొస్తున్నాయనమాట. నథింగ్ గాని, సీఎంఎఫ్ గాని ఫోను. సో, ఆ కెమెరా సెటప్ లాగైతే కనిపిస్తున్నాయి. అలాగే కలర్ వేరియంట్స్ కూడా మనకి ఏ కలర్స్‌లో రాబోతున్నాయనేది తెలుస్తుంది. వైటు, బ్లాక్, బ్లూ, గ్రీన్ అండ్ పింక్ కలర్స్‌లో అయితే రాబోతున్నాయంట. 16+ ఉంటుందిగా ఇందుట్లోనే. అందులో అయితే మాత్రం బ్లూ, పింక్, యెల్లో, గ్రీన్, బ్లాక్, వైట్ అండ్ పర్పుల్ కలర్స్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ నెలలో ఈ మొబైల్స్‌ని అయితే లాంచ్ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మధురమైన రివ్యూస్